మీకు ఈ బ్యాంక్స్ లో అకౌంట్ ఉంటే జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. అలా యాక్సిడెంట్ జరిగిన ఫ్యామిలీకి ఈ బ్యాంకు వాళ్ళు 1.5 కోటి ఈవెన్ 3 కోట్లకు కూడా డబ్బులు ఇవ్వాలి ఫ్రీగా. ఎటువంటి పాలసీ తీసుకోకపోయినా ఇవ్వాలి. నమ్మరా? ఇది చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంటే కాదు ప్రైవేట్ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి 20 లక్షలు 50 లక్షల అలా కోటి రూపాయల వరకు కూడా యాక్సిడెంట్ జరిగితే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే కాదు, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి అకౌంట్స్ వీటిల్లో ఉంటున్న పెద్ద మొత్తంలో లక్షల్లో డబ్బులు వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి ఉచితంగా ఇవ్వాలి. కానీ ఇలా ఇవ్వాలని తెలియక, అసలు వెళ్లి అడగాలని కూడా తెలియక చాలా ఫ్యామిలీస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపితే 10 కోట్ల జనాభా ఉంటారా? అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయా? చాలా మంది యాక్సిడెంట్ లో కాలం చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కానీ ఎంత మంది వెళ్లి బ్యాంక్ కి మాకు డబ్బులు రావాలని ఆ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు? అలా అడిగితే బ్యాంకులు దివాలా తీస్తా అనుకోకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ 2025 సంవత్సరం లాభం 80,523 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ లాభం 73,440 కోట్లు. అండ్ నేను చెప్పే ఈ సమాచారం కూడా అందరికీ వెళ్ళదు. 10 కోట్ల జనాభా, కానీ 1,00,000 మంది కూడా మోస్ట్లీ చూడలేరు దీన్ని. కానీ చూసిన వాళ్ళైనా అట్లీస్ట్ ఏ బ్యాంకులు, నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అది గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా, ఆ బ్యాంక్ లో సాలరీడ్ అకౌంట్ ఉన్నా, నార్మల్ అకౌంట్ ఉన్నా, డెబిట్ కార్డులతో క్రెడిట్ కార్డులపై కూడా లక్షల్లో ఇన్సూరెన్స్. ఆ పర్సన్ కి ఏదైనా జరుగుతుంటేనే కాదు, కాలం చేస్తేనే కాదు, డిజేబిలిటీ వచ్చినా, ఇక్కడ చూడండి ఈవెన్ పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా ₹1,00,00,000 అంటే 100 లక్షలు ఇస్తామని ఎస్బీఐ వాళ్ళే చెప్తున్నారు. ఈ సమాచారం తెలియక చాలా ఫ్యామిలీస్, మా ఆయన నాకు టర్మ్ ఇన్సూరెన్స్ వేయలేదులే, యాక్సిడెంటల్ పాలసీ తీసుకోలేదులే, నాకెందుకు ఇస్తాయి బ్యాంక్స్ అని వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళ వీడియోలో గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ వాళ్ళ దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి, డెబిట్ కార్డు ఉన్న వాళ్ళకి, క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉంటున్నాయి, దానికి ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అండ్ ఉంటున్న బ్యాంకింగ్ ట్రిక్ ఏంటి, లీగల్ దే, అది వాడుకొని ఎలా మనం పెద్ద మొత్తంలో ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కలిపి ఏదైనా జరుగుతుంటే కాలమే చేయాల్సిన అవసరం లేదు, అంటే మనం చనిపోవాల్సిన అవసరమే లేదు. ప్రతి కుండగా కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుంటే యాక్సిడెంట్ కారణంగా పెద్ద మొత్తంలో డబ్బులు మన ఫ్యామిలీకి ఎలా వెళ్లేలా చూసుకోవచ్చు. అసలు ఆ పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, దానికి డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరికి మనం సబ్మిట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ ఎన్ని రోజుల లోపల సబ్మిట్ చేయాలి, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, మొత్తం సమాచారం కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాభా 10 కోట్ల మంది. మీరు ఈ వీడియో చూస్తున్న పాయింట్ లో చూడండి, అక్కడ వ్యూస్ ఎన్ని ఉన్నాయో. వెళ్ళదు. ఇది వెళ్ళాలంటే ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఈ వీడియోని షేర్ చేయండి. ఏదో ఒక వెబ్సైట్ తీసుకువెళ్ళి నేను చెప్పేస్తాను అనుకుంటారేమో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాలరీడ్ అకౌంట్స్ ఎవరెవరైతే జాబ్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ మీకు 8 చూపిస్తుంటారు. ఇక్కడ ఆ 8ని ఇండివిజువల్ గా ఓపెన్ చేసి వాటిలో ఉంటున్న డేటా అంతటిని ఒక్క సాలరీడ్ అకౌంట్స్ కి ఇలా మీ ముందు పెట్టడానికి, ఈ టేబుల్ లో మీ ముందు పెట్టడానికి మేమన్ టీమ్ డేస్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాం. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఇలా ఉంటాయి. అన్ని బ్యాంక్స్ ని నేను మీకు చెప్పాలి. సాలరీడ్ అకౌంట్స్ కాదు, నార్మల్ అకౌంట్స్ కూడా నేను మీకు చెప్పాలి. డెబిట్ కార్డ్స్ కి చెప్పాలి, క్రెడిట్ కార్డ్స్ కి చెప్పాలి. ఆ క్లెయిమ్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, ఎవరిని కలవాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వివరాలన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వీడియో నలుగురికి రీచ్ అయితే వాళ్ళకి మంచిదని మీరు భావిస్తూ ఉంటే, ఇది ఎంత మందికి షేర్ చేస్తారో, ఎవరికి షేర్ చేస్తే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరే తప్పకుండా షేర్ చేస్తూ ఈ విలువైన సమాచారాన్ని నలుగురికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ వర్త్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకుంటున్న సాలరీడ్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్పాలి బ్యాంకింగ్ రిలేటెడ్ గా. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోని వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఎలా లక్షల్లో బెనిఫిట్ ని మనం దానికి యాడ్ చేయొచ్చు, ఆ ట్రిక్ ని తెలుసుకుందాం. తర్వాత నార్మల్ అకౌంట్ ఉంటున్న వాళ్ళకి చాలా డెబిట్ కార్డ్స్ అండ్ ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ ఉంటుంటాయి కదా, వాటితో కూడా ఎంత ఇన్సూరెన్స్ మనకి వస్తుంది, ఫ్రీగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇతర బెనిఫిట్స్ ఏముంటాయి వాటి కారణంగా, వాటిని మనం పొందాలంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, క్లెయిమ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ఇది ఫ్యామిలీ వాళ్ళకి మనం చెప్పి పెడితే, ఆర్ మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నారు అనుకోండి, ఈ వీడియోని ఒకసారి షేర్ చేసి ఒకసారి చూడని చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా. ఏం చేయాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎవరిని అడగాలి, ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేసి మనం ఆ లక్షల డబ్బులు బ్యాంక్ అకౌంట్ కి తెచ్చుకోవాలి. ప్రాబ్లీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఏమీ కూడా లేకపోతుండొచ్చు ఆ సందర్భంలో. కానీ ఫ్రీగా ఈ బ్యాంకులు ఇవ్వాల్సిన ఈ లక్షలు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వృధాగా పోకూడదంటే ఒక చిన్న అవేర్నెస్, ఒక ఆలోచన, ఇలా చేయొచ్చన్న ఆలోచన వాళ్ళ మైండ్ లో ఉండాలి. ఇవి మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మాట్లాడుకుందాం. చెప్పానా, ఫస్ట్ సాలరీడ్ అకౌంట్ తో మాట్లాడతాను. అందరికి ఎక్కువగా తెలిసిన బ్యాంక్ అండ్ ఎక్కువగా బ్యాంక్ అకౌంట్ ఇందులో ఉంటుంది అనుకుంటే అది ఎస్బీఐ. ఎస్బీఐకి సంబంధించి సాలరీడ్ అకౌంట్స్, ఆ సాలరీడ్ అకౌంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కార్పొరేట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అంటే ప్రైవేట్
ప్రైవేట్ రంగంలో ఉంటున్న జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఉంటున్న అకౌంట్స్, సాలరీడ్ అకౌంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇండియన్ రైల్వేస్, డిఫెన్స్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కానీ ఆర్ కోస్టల్ గార్డ్, ఏ రంగంలో మీరు ఉంటున్నా, ఈవెన్ దీంట్లో లేని వాళ్ళకి కూడా నెక్స్ట్ చెప్తాను. బట్ క్లెయిమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకేలా ఉంటాయి. మస్ట్ గా చూడండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గైడ్ చేయడానికి ఉంటుంది. ఇలా మీకు ఏ రంగాల్లో మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ రంగాన్ని క్లిక్ చేయండి. నేనైతే ఎక్కువగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఎక్కువ మంది వెళ్తారు అనుకుంటున్నాను. లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నా, స్టేట్ గవర్నమెంట్ అన్నా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తే కిందకి వెళ్తుండగా మీకు ఏ టైప్ ఆఫ్ సాలరీని బట్టి ఏ టైప్ ఆఫ్ అకౌంట్లు ఇస్తారనేది ఉంటుంది. మీ సాలరీ ఎంత, దాన్ని బట్టి మీకు ఇచ్చే అకౌంట్ ఏంటి, అకౌంట్ పేరు ఏంటని. ఇంకొంచెం కిందకి వస్తే బెనిఫిట్స్ టు ఎంప్లాయ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. అదొక జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 100 లక్షలు ఇస్తున్నాం. 100 లక్షలు అంటే ₹1,00,00,000 ఇస్తున్నామని. ఎయిర్ యాక్సిడెంట్, ఫ్లైట్ లో ఏదైనా జరిగితే ₹1,60,00,000 ఇస్తున్నామని. యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి ప్రాణాలని కోల్పోకపోతున్నా, డిజేబిలిటీ వస్తున్నా 100 లక్షలు అంటే ₹1,00,00,000 ఇస్తామని. అండ్ నాట్ జస్ట్ యాక్సిడెంట్ ద్వారా నార్మల్ గా ప్రాణం పోతున్నా గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా 10 లక్షల వరకు బెనిఫిట్ ఇస్తామని. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మిగతా కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ కాబట్టి ఇక్కడతో నేను ఆగుతున్నాను. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కనే కాదు, స్టేట్ గవర్నమెంట్ కానీ, రైల్వే కానీ, డిఫెన్స్ కానీ, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, పోలీసులు కానీ, ఇండియన్ కోస్టల్ గార్డ్స్ కానీ, ఈవెన్ కార్పొరేట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎంతంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారని ఒక్కొక్క వెబ్సైట్ కి వెళ్ళి మీరు కంపేర్ చేసుకోవాలన్నా, ఇంకెవరికైనా చెప్పాలన్నా మీకు క్లారిటీ ఉంటుందో ఉండదో మీకు ఈజీగా అర్థం అవడం కోసం మొత్తం ఒక టేబుల్ లో ఉంచేసాం. చూడండి, కార్పొరేట్ వాళ్ళకి కోస్టల్ గార్డ్, పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్, రైల్వే, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత, కాలం చేస్తే వచ్చేదంతా. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంత, కాలం చేస్తే వచ్చేదంతా. అలా కాకుండా పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ, ఆ యాక్సిడెంట్ లో మన చేతులు కానీ కాళ్ళు కానీ పర్మనెంట్ గా డిజేబిలిటీకి వెళ్తే అలా, పార్షియల్ గా డిజేబిలిటీకి వెళ్తే అలా. అండ్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, అండ్ ఈ డిఫెన్స్ లో ఉండి ఎక్కువ రిస్క్ తీసుకుంటూ ఉంటారు కదా, ఆ ఎక్కువ రిస్క్ కారణంగా అడిషనల్ గా ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇన్సూరెన్స్ రూపంలో అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. చూడండి, కార్పొరేట్ వాళ్ళకు కూడా 40 లక్షల వరకు యాక్సిడెంటల్ పాలసీ ఉంది. ఎయిర్ ఇన్సూరెన్స్ అంటే ఏరోప్లేన్ లో జరిగే యాక్సిడెంట్ కి మోస్ట్లీ మీకు ₹1,50,00,000 ఇస్తారు. కానీ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మెజారిటీ వాటిల్లో ₹1,00,00,000 దగ్గరగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, డిఫెన్స్, సెంట్రల్ ఆర్మ్డ్, కోస్టల్ గార్డ్ కి, కార్పొరేట్ వాళ్ళకి 40 లక్షల వరకు, పోలీస్ వాళ్ళకి 20 లక్షల వరకు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 20 లక్షల వరకు ఉంది. గుర్తుంచుకోవాలి, 20 లక్షలు కోట్ అంటే ఫుల్ గా ఇస్తారని కాదు, అప్ టు. ఈ అప్ టు ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద బ్యాంక్ అకౌంట్, ఆ సాలరీ ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి ఇది కూడా మారుతుంది. ఎస్బీఐ మాత్రమే కాదు, ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్దాం. అండ్ నెక్స్ట్ వచ్చే కంపారిజన్స్ ని కూడా ఇలా బ్యాంకు కు సంబంధించి ఏ వాళ్ళకి ఎంత అని ఇలా సింపుల్ గా కంపారిజన్ ఒక టేబుల్ లా కూడా ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తారు. జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మీరు చాలు. అదే ఒక పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలంటే ఈజీగా ఒక నెల రోజులు పట్టేస్తుంది. ఆ డేటా అంతటిని అలా ఫ్రేమ్ చేసుకోవడం మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, నేను ఇప్పుడు ఈ లింక్ అనేది మీకు ఆ పీడిఎఫ్ లోను ఇచ్చేస్తాను. ఒకసారి క్లిక్ చేయండి. ఇది ఏంటంటే ఎస్బీఐ కి సంబంధించింది అనమాట. ఎస్బీఐ లో ఎలా చేయాలని మీరు ఏ ఇయర్ లో చూస్తున్నా గుర్తుంచుకోండి, ఏ ఇయర్ లో చూస్తున్నా చూడండి, 18, 19, 20, 21, 22, 23, 24, 25, మీరు 26 లో చూస్తుండొచ్చు, 27 లో చూస్తుండొచ్చు. అప్పుడు కింద 26, 27 అలా పడుతూ ఉంటాయి అనమాట. మీరు ఏ సంవత్సరంలో ఉన్నారో ఆ సంవత్సరం దగ్గరికి వెళ్ళండి. 25 దగ్గర ఉన్నాం మనం, 25 దగ్గరికి వెళ్తున్నా. చూడండి, ప్రెసెంట్ వీళ్ళకి అంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తున్నది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అండ్ వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, అండ్ అదే వాళ్ళకి సంబంధించిన క్లెయిమ్ ప్రాసెస్ ఏంటి, క్లెయిమ్ ని ఎలా ఇనిషియేట్ చేయాలి, కాలం చేయడమే కాదు కదా, డిజేబిలిటీ కూడా క్లెయిమ్ వస్తుంది అన్న ₹1,00,00,000 వరకు, దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తారండి. ఇక్కడ క్లియర్ గా చూడండి, క్లెయిమ్స్ మస్ట్ బి ఇనిషియేటెడ్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ విత్ ఇన్ 90 days. 90 days, ఆ ప్రమాదం జరిగిన 90 days లోపు మొత్తం వివరాలన్నీ కూడా కంపెనీకి మనం చెప్పాలి, ఆ బ్యాంక్ వాళ్ళకి మనం అందించాలి. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ తో ఏంటి ఆ డాక్యుమెంట్స్, జస్ట్ ఈ క్లెయిమ్ ఇంటిమేషన్ అండ్ క్లెయిమ్ ప్రాసెస్ ఉందా, ఇది క్లిక్ చేయండి. మీకు ఇలాగ వస్తుంది. దాంట్లో ఆ పర్సన్ ఒక వివరాలని ఫిల్ చేసి, ఆ పర్సన్ ఒక సాలరీడ్ బ్యాంక్ అకౌంట్, ఆ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేశాక చివరిలో ఏ బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు పడాలో ఆ డీటెయిల్స్ ని కూడా ఫిల్ చేసి ఈ సంబంధిత బ్యాంక్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళకైనా మీరు ఆ క్లెయిమ్ ని ఇంటిమేట్ చేయొచ్చు. ఆరు వాళ్ళు మాకు తెలియదే ఇలాంటిది లేదనుకుంటున్నాం అన్నా సరే, ఇక్కడ మీకు ఆ క్లెయిమ్ వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడీలు, పైకి వస్తే మొబైల్ నంబర్లు కూడా ఉంటాయి, వాళ్ళకి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగింది, ఈ క్లెయిమ్ నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, డాక్యుమెంట్ ఎవరికి ఇవ్వాలి అని మీరు అడిగినా వాళ్ళు మీకు సమాచారాన్ని ఇస్తారు. మెయిల్ కూడా మీరు పెట్టచ్చు, వాట్సాప్ లో కాంటాక్ట్ అయినా మీరు షేర్ చేయొచ్చు. సో సంబంధిత
ఒక పర్సన్ కి ఒక అకౌంట్ ఉంది అంటే అది కోటి రూపాయలతో సమానమయ్యే అకౌంట్ కూడా అయిండొచ్చు. పోనీ అట్లా కాదు, కోట్లే ఎందుకు ఊరికే 10 లక్షల అకౌంట్ కూడా అయిండొచ్చు. ఎందుకు వదిలేస్తున్నాం మనం ఊరికే? ఎంత మంది ఫ్యామిలీస్ కి ఒక ఆధారంగా ఉంటుందో ఆలోచించండి. సో ఇది క్లెయిమ్స్ చేసుకునే ప్రాసెస్. మీరు చూస్తున్నది 2026 సంవత్సరం అయితే 2026 దగ్గరకే వచ్చి క్లిక్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది. లెట్స్ సే 2021లో చూడండి, యునైటెడ్ ఇండియా వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు 2025లో ఓరియంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటారు. కాబట్టి ఎస్బీఐ వాళ్ళకి ఎవరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఎవరు, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి ఎవరు అండ్ వాళ్ళని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, అది మనకి ఈ వెబ్సైట్ లోనే తెలుస్తుంది. అది ఎస్బీఐ వెబ్సైట్. కాకపోతే మీరు ఇక్కడికి రావాలంటే ప్రాబ్లీ వెతకడం కష్టం అవ్వచ్చు. అందుకే మీకు ఆ పీడిఎఫ్ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఈ వర్క్ అంతా చేశాం కాబట్టి. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ గా ఒకసారి గమనించండి. లెట్స్ సే మీకుంటున్న బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎస్బీఐ వాళ్ళు ఎయిర్ యాక్సిడెంట్ కి 1,60,00,000 కొన్ని వాటికి ఇస్తున్నారా? అదే పర్సన్ కి ఒకవేళ డెబిట్ కార్డ్ ఉండే, అది కూడా రూపే డెబిట్ కార్డ్ అయింటే, నెక్స్ట్ మనం డెబిట్ కార్డ్స్ మీద ఏ డెబిట్ కార్డ్ మీద ఎంతెంత ఇన్సూరెన్స్ వస్తుంది అనేది కూడా మాట్లాడుకుంటాం. బట్ ఒకవేళ ఈ శాలరీ అకౌంట్ ఉంటూ తను వాడుతున్నది రూపే డెబిట్ కార్డ్ అయితే అక్కడ ఇంకొక ₹1,00,00,000 వరకు అడిషనల్ ఇన్సూరెన్స్ మనకి వస్తుంది. సింపుల్ గా ₹2,60,00,000 జస్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉండి ఇంకొక డెబిట్ కార్డ్ ఉండడం ద్వారా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందుతున్నట్టు. తనకు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకొక 2.5 కోట్టుకుంటే ఇవన్నీ కలిపితే ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్తున్నట్టు. టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని ఫ్యామిలీకి తెలుస్తుంది, వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అట్లీస్ట్ ఇది ఒక యాంగిల్ ఉందన్న విషయం కూడా చాలా ఫ్యామిలీస్కి తెలియకపోవడం బాధాకరమైన విషయం. బాగా చదువుకున్న వాళ్ళు, బ్యాంకింగ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీటిని క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఒక సాధారణ మనిషికి, ఒక కామన్ మ్యాన్ కి ఎవరు చెప్తారు ఇవన్నీ? దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి వీటి రిలేటెడ్ గా అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. ప్రతి శాలరీ అకౌంట్ కి కోట్లలో డబ్బులు రాకపోవచ్చు, కానీ లక్షల్లోనే డబ్బులు ఉంటుంది. కొన్ని వాటికి 1.5 కోటి వరకు ఉంటుంది. నాట్ జస్ట్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకున్న ప్రతి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నిట్లోనూ మెజారిటీగా ఈ ఇన్సూరెన్స్లు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కసారి కొంచెం వాళ్ళని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడం, ఎవరెవరు ఎంతెంత ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు, క్లెయిమ్ ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ నేను మీకు డీటెయిల్డ్ గా కింద పీడిఎఫ్ ఇచ్చేస్తున్నాను అన్నానా. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ అందులో లేకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ కామెంట్ సెక్షన్ లో మీరు వెళ్ళేసరికి మీకు ఏది కావాలో అది ఆల్రెడీ కామెంట్ లో ఉంటే దాన్ని లైక్ చేయండి. ఎక్కువ లైక్లు ఉంటున్నాయంటే మన వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ అని ముందుగా నేను దాని మీద వర్క్ చేసి మీకు సమాచారాన్ని అందిస్తాను. సరే, ఇప్పుడు ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నామా? మరి అంత డీటెయిల్డ్ గా హెచ్డిఎఫ్సి గురించి అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క దగ్గర టైం పెరిగిపోతూ ఉంటుంది. మనం ఇంకా చాలా వాటి గురించి మాట్లాడాలి. సో ఎస్బీఐ దగ్గర ఎలా అయితే మాట్లాడానో అలానే హెచ్డిఎఫ్సి, ఇవన్నీ శాలరీ అకౌంట్స్ అనమాట. హెచ్డిఎఫ్సి కి సంబంధించి దాంట్లో నేను జస్ట్ రెగ్యులర్ శాలరీ అకౌంట్ చూస్తున్నాను. నో మోర్ క్లిక్ చేస్తున్నాను. వెల్, కిందకి రండి. అక్కడ ఇన్సూరెన్స్ అని ఉంటుంది చూడండి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 11 లక్షలు ఇస్తారట. ఎయిర్ యాక్సిడెంట్ 1,05,00,000 ఇస్తారట. ఇంకా మిగతా ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి, వాటిని పక్కన ఉంచుదాం. యాక్సిడెంట్ జరిగితే 11 లక్షలు, ఎయిర్ యాక్సిడెంట్ అయితే 1,05,00,000. ఇది ఒక టైప్ ఆఫ్ శాలరీ అకౌంట్ కి. అది ఇతర శాలరీ అకౌంట్స్ కి ఈ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పెరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ శాలరీ అకౌంట్స్ అన్నిటిని మీరు ఇండివిజువల్ గా లోపలికి వెళ్ళి నో మోర్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే వచ్చే ఇన్సూరెన్స్ దగ్గర ఉంటున్న ఈ డేటాని వీటి అన్నిటి పరంగా ఇలా మీకు ఒక టేబుల్ లో ఇచ్చేస్తున్నాను. ఏ శాలరీ అకౌంట్, వాళ్ళు ఇచ్చే డెబిట్ కార్డ్ టైప్ ఏంటి, ఆ ఒక్కొక్క శాలరీ అకౌంట్ కి ఎంతెంత పర్సనల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఎయిర్ యాక్సిడెంట్ ఫ్లైట్ లో ఏదైనా జరిగితే ఎంత ఇస్తున్నారు. మోస్ట్లీ కోట్లలోనే మీకు కనిపిస్తుంది. 3,25,00,000 అని. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి నెంబర్ కూడా అప్ టు ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ఇక్కడ కార్డ్ ని బట్టి మీకు ఎంత శాలరీ వస్తుంది, అకౌంట్ వేరియంట్ ని బట్టి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి బ్యాంక్ వాళ్ళని అడగండి, నాకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఎంత, ఎయిర్ యాక్సిడెంట్ కవర్ ఎంత, జీరో లైబిలిటీ కానీ, ఫైర్ అండ్ అదర్ థెఫ్ట్ రిలేటెడ్ గా ఉన్న ప్రొటెక్షన్ కానీ, చెక్ ఇన్ బ్యాగేజ్ ఇస్తూ ఉంటాం కదా, దాంట్లో ఏదైనా లాస్ జరుగుతుంటే వాటి ప్రొటెక్షన్ కానీ, ఇవన్నీ అడిషనల్ థింగ్స్. బట్ మన ఫోకస్ అంతా పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మీదే. ఎయిర్ యాక్సిడెంట్ కూడా కాదు యాక్చువల్ గా. 3 కోట్లు 2 కోట్లు కనిపిస్తుంది, అది కూడా కాదు మన మెయిన్ ఫోకస్. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మాత్రమే. ఒక్కొక్క బ్యాంక్ లో అది ఎంత ఇస్తున్నారు. కొన్ని అకౌంట్స్ కి 80 లక్షల దగ్గరగా కూడా ఇస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ ఇవే కాకుండా ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ గా కంపేర్ చేస్తూ అడిషనల్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటున్నాయనేది కూడా మీకు ఈ పీడిఎఫ్ లోనే ఇస్తున్నాను. నెక్స్ట్ ఐసిఐసిఐ గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత మీకు దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను. ఐసిఐసిఐ లో నార్మల్ సేవింగ్స్ అకౌంట్, అది నెక్స్ట్ కొంత టైంలో మాట్లాడుకుందాం. శాలరీ అకౌంట్, శాలరీ లో కూడా నార్మల్ శాలరీ, డిఫెన్స్ రిలేటెడ్ గా శాలరీ. డిఫెన్స్ రిలేటెడ్ గా వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది ₹1,00,00,000 వరకు ఇస్తున్నారు. ఎయిర్ యాక్సిడెంట్ అనేది ₹1,00,00,000 వరకు. ఒకవేళ ఎవరైనా అటాక్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, ఇంకొక ఎక్స్ట్రా 10 లక్షలు. వాళ్ళ పిల్లల కోసం 22 ఇయర్స్ కంటే బిలో ఉంటే 5 లక్షలు ఇస్తున్నారు. ఒకవేళ గర్ల్ చైల్డ్ అయితే దానికి ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా. ఇలా బెనిఫిట్స్ అన్ని కూడా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ లింక్ కూడా మీకు ఆ పీడిఎఫ్ లోనే ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ శాలరీ అకౌంట్ అయితే, ఎయిర్ యాక్సిడెంట్ అయితే 3 కోట్లు, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అయితే 50 లక్షల వరకు కూడా అప్ టు ఉంటుంది.
ఉంటుంది. నేను చెప్పిన ప్రతి నెంబర్ అప్ టునే డిపెండింగ్ అపాన్ ద కార్డ్. ఇన్నిసార్లు చెప్తున్నానంటే తప్పుగా అనుకోవద్దు. అదే ఫైనల్ నెంబర్ ఎవరు శాలరీ అకౌంట్ ఉన్న ఇస్తారేమో అని అనుకుంటారేమో, కాదు. డిపెండింగ్ అపాన్ ద శాలరీ ఉంటున్న వేరియంట్ ని బట్టి మినిమం లో మినిమం మనకి చిన్న అమౌంట్ నుంచి పెరుగుతూ ఈవెన్ ₹1,00,00,000 వరకు కూడా 3 కోట్ల వరకు కూడా ఎయిర్ యాక్సిడెంట్ లో ఇన్సూరెన్స్ లభిస్తుంది. లేదు ఇంకా మీకు వేరే వాటిలో కూడా శాలరీ అకౌంట్స్ ఉన్నాయంటే నాకు కింద చెప్పండి. కింద నాకు చెప్పి 1 డే 2 డే టైం ఇవ్వండి. తర్వాత వచ్చి వీడియోలో చూడండి. కింద అప్డేట్ చేయడానికే మా టీం ప్రయత్నిస్తుంది మాక్సిమం వెతికి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పడానికి వీళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మొత్తాన్ని చదువుకుంటూ వస్తే ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్సిడెంట్ జరిగిన 30 రోజుల్లోపు ఇన్ఫార్మ్ చేయాలి త్రూ బ్యాంక్ అంటున్నారు. బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలట. అండ్ క్లైమ్ రిలేటెడ్ గా ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా విత్ ఇన్ 60 డేస్ లోపే సబ్మిట్ చేయాలి. ఏంటిది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించి. అదే ఎస్బీఐ కి సంబంధించి 90 డేస్ లోపు ఇన్ఫార్మ్ చేయాలి. 180 డేస్ లోపు మొత్తం సబ్మిట్ చేసేయాలి. క్లైమ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది. కాబట్టి నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నది మినిమం 2 వీక్స్ లోపు ఇన్ఫార్మ్ చేసేయాలి. మాక్సిమం 30 డేస్ లోపు డాక్యుమెంట్స్ ఇచ్చేయడానికి మైండ్ లో మనం పెట్టుకోవాలి. ఎస్, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ ఆ ఫోకస్ లోనే ఉంటారు. బట్ దీన్ని 2 వీక్స్ లోపు కంప్లీట్ చేసుకుంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. బికాస్ మీరు ముందుకు వెళ్లే ప్రాసెస్ లో 1 లేదా 2 రోజులు డిలే అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ వీళ్ళని ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎస్బీఐ రిలేటెడ్ గా చెప్పాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కూడా కొంత కాంప్లెక్స్ గా ఉంటుంది. ఈ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు ఇచ్చిన లింక్స్ అన్నిటిని ఓపెన్ చేసుకుంటూ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదివి దాన్ని క్లియర్ గా పీడిఎఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు ఇచ్చాను. దాన్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇంకేదైనా ఇతర బ్యాంక్ ఉన్నా నాకు చెప్పండి. మా వాళ్ళు వర్క్ చేసి దాన్ని కూడా అప్డేట్ చేస్తారు. బట్ 2 వీక్స్ లోపు ఇన్ఫార్మ్ చేయాలి. 4 వీక్స్ లోపు మొత్తం క్లైమ్ ని మనం కావాల్సిన డాక్యుమెంట్స్, మన బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడాలి అది అన్ని కూడా ఇచ్చేసేయాలన్నది, డిలే చేయకుండా చేయాలన్నది గుర్తుంచుకోవాలి. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రం ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, శాలరీ అంటే ఒకటే ఉంటుంది అనుకుందాం, మిగిలిన 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నా దాన్ని ప్రతి బ్యాంక్ దగ్గర నుంచి మన వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ని. ఎందుకంటే అది జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కిందకి రాదు. సో ఎందుకు మీరు ఆల్రెడీ వేరే బ్యాంక్ దగ్గర తీసుకున్నారు, మేము ఎందుకు ఇవ్వాలనే దానికి లేదు. ఎంత మంది దగ్గర మీకు ఉంటున్న ఇన్సూరెన్స్ అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సాలరీడ్ అకౌంట్స్ గురించి అయితే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చాలా సాలరీడ్ అకౌంట్స్ ఉన్నాయి. బట్ అన్నిటి డేటా కూడా మీకు ఆ పీడిఎఫ్ లో ఉంటుంది. ఒకవేళ నేను ఆ పీడిఎఫ్ లో ఇవ్వలేదు అనుకుందాం, బట్ ఆ పీడిఎఫ్ అప్డేట్ అవుతూ ఉంటుంది టైం టు టైం. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైం కి మేము ఏం వర్క్ చేసామో అది అక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ మీరు క్వశ్చన్స్ అడుగుతారు కింద, ఇది లేదా ఈ బ్యాంక్ లేదని. ఎంత చిన్న బ్యాంక్ అయినా అడగండి, దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యేలా మీరు కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అండ్ కంటెంట్ వర్త్ అనిపించిందంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ కి మనకి ఇలా డెబిట్ కార్డ్స్ ఉంటాయి, ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటుంటాయి కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా సింపుల్. బట్ దాన్ని మాట్లాడే ముందు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే, ఈవెన్ డిజేబిలిటీ అంటే చేతులు కాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా ప్రాబ్లం అవుతున్నా సరే డబ్బులు వచ్చే ప్రాసెస్ గురించి చెప్పాను. బట్ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు, మరి హాస్పిటల్ బిల్ పరిస్థితి అదే కాదు. ఏదైనా మేజర్ హెల్త్ ప్రాబ్లం అయి ఆ పర్సన్ కి ఏదైనా జరిగింది, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా మంది తీసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్తుంది కరెక్టే, కానీ ఆ పర్సన్ ఉండగానే ఆ పర్సన్ కి హెల్త్ ప్రాబ్లం, మేజర్ హెల్త్ ప్రాబ్లం అయితే తన ఆర్థిక పరిస్థితినే కాదు, ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితిని కాపాడే ఒకే ఒక్క పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇలా చెప్పగానే చెప్తున్నారులే ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అంటూనే ఉంటారని అనుకుంటున్నారు. ఆర్ మా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంది, కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది, నేను ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ లో వెళ్ళి ఇమీడియట్ గా నాకు ట్రీట్మెంట్ కావాలని వెళ్ళండి. అప్రూవల్ లేకుండా అవునా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అని చేసేస్తున్నారా? వితౌట్ ఎనీ అప్రూవల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా? కంపెనీలో పనిచేస్తే వచ్చే ఇన్సూరెన్స్ లో చాలా వరకు ఇన్సూరెన్స్ లో క్లాజెస్ ఉంటాయి, సబ్ లిమిట్స్ ఉంటాయి. అది మీ ఎంటైర్ ఫ్యామిలీని కవర్ చేయకపోవచ్చు, ఇచ్చే కవర్ చిన్నదవ్వచ్చు. రేపొద్దున జాబ్ పోతుంటే ఆ ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర నుంచి పోతుంది. సడన్ గా అప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అదొక బిగ్ షాక్ లా మనకి తగలకూడదంటే వేరొకరు దాంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి సంపాదిస్తున్న వ్యక్తి తన కోసం మాత్రమే కాదు, తన ఎంటైర్ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు చాలా మంది వినట్లేదు, కానీ మీరు మంచిగా డబ్బులు సంపాదించి ఎప్పుడో ఒకటి బయట ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి 10,000, 20,000, 50,000 కట్టి నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి అని వెళ్ళినప్పుడు, అవునా సరే అయితే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో, తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు డబ్బులు కట్టారు కదా అని అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు అయితేనే నమ్ముతారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అయ్యేదే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తో. కాబట్టి నేను డబ్బులు సంపాదించాక టర్మ్ ఇన్సూరెన్స్ కాదు నేను ఫస్ట్ తీసుకుంది, హెల్త్ ఇన్సూరెన్స్. గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్ళలేదు. కానీ ఎవరికి తెలుసు ఈ మధ్యలోనే నాకు ఏదైనా యాక్సిడెంట్ అయినా, పెద్ద జబ్బు వచ్చినా లక్షల్లో డబ్బులు పెట్టడానికి నా ఫ్యామిలీ రెడీగా లేదు. పెడతారేమో కానీ ఆర్థికంగా నలిగిపోతారు. కాబట్టి నేను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. మీకు, మీ పిల్లలకి, మీ వైఫ్ కి, మీ పార్ట్నర్ కి, ఎవరైనా వైఫ్ చూస్తుంటే హస్బెండ్, హస్బెండ్ చూస్తుంటే వైఫ్, ఎవరికైనా ఈ 2 పాలసీలు మంచివే. నేను తీసుకుంది కిందది, పైది కూడా మంచిదే. అదే మీ వయసైన పేరెంట్స్ కోసం తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని సెపరేట్ గా తీసుకోండి, వాళ్ళకి ఈ 2 మంచివి. పైది ఐసిఐసిఐ ఎలివేట్ తీసుకుంటున్నప్పుడు జంప్ స్టార్ట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కిందది అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ పాలసీతో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే వాళ్ళకుంటున్న ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అవడం స్టార్ట్ అవుతాయి. లేదు మీరు
మీరే కంపేర్ చేసుకొని మీకేది సూట్ అవుతుంది, బెస్ట్ పాలసీ ఏంటని మీరు చెక్ చేసుకోవాలనుకున్నా, ఆర్ మీకు ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఒక హెల్ప్ కావాలి, మీరు ఫ్రీ టైమ్ లో వాళ్ళు మీకు కాల్ చేసి మీ వివరాలన్నీ తెలుసుకొని మీకు మీ ఫ్యామిలీకి బెస్ట్ పాలసీ ఏంటని సజెస్ట్ చేయాలనుకున్నా, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఆ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేసి ఇలా మీ వివరాలని ఫిల్ చేస్తే మీకు టాప్ కంపెనీల ఇన్సూరెన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇలా వస్తాయి. ఆన్లైన్ లో తీసుకుంటే ఎంత డిస్కౌంట్ అనేది చూపిస్తారు. మీరే ఇండివిజువల్ గా ఇలా 2-3 ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసి తీసుకోవచ్చు. వద్దన్నా వాళ్ళ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసినప్పుడు నా కండిషన్స్ ఇవి, నా ఫ్యామిలీ కండిషన్స్ ఇవి, ఏ పాలసీ నాకు బెటర్ గా ఉంటుంది అని వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్తున్నారో విని, నేను ఆల్రెడీ చెప్పిన పాలసీలు ఉన్నాయి కాబట్టి వాటిని మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని వయసైన వాళ్ళ కోసం తీసుకుంటుంటే మాత్రం జంప్ స్టార్ట్ అనే రైడర్ ని యాడ్ చేసుకోవడం, ఐసీఐసీఐ ఎలివేట్ లో మాత్రం మర్చిపోకుండా చేస్తూ మీ ఫ్యామిలీకి భద్రత కల్పించే విషయంలో వెనకాడకండి. ప్రతి ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా. ఆ 2 లింక్స్ కింద ఇస్తున్నాను. డబ్బులు కొంతే ఉందనుకుంటే, ఒకటే తీసుకోగలను అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ వరకు తప్పకుండా తీసుకోండి. కనీసం చెక్ చేయండి అసలు ఎంత డబ్బులు అవుతుందో. తక్కువే అవుతుంది, ఇది నేను కట్టగలను అనుకుంటే ఇమీడియట్ గా తీసుకోండి, నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇప్పుడు సాలరీడ్ అకౌంట్స్ కాకుండా పర్సనల్ గా మనం వాడే నార్మల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ డెబిట్ కార్డ్ కి ఎంతెంత పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. బట్ దానికి ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్పాలి. లెట్స్ సే నా సాలరీ 10 లక్షలు అనుకోండి సంవత్సరానికి. నాకు అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తానని చెప్తారు? మాక్సిమం ఒక 25 టైమ్స్ 10 లక్షలు మల్టిప్లైడ్ బై 25 అంటే 2,50,00,000 మాత్రమే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు కదా. లెట్స్ సే నేను ఒక కంపెనీలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాను. నేను ఆల్రెడీ హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నేను ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఒకవేళ 2,50,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే, ఎందుకంటే నాకు అంతవరకే ఇస్తారు కాబట్టి, నేను ఇంకొక కంపెనీ దగ్గరకు కూడా వెళ్ళి ఇంకొక 2,50,00,000, ఇంకొక కంపెనీ దగ్గరకు కూడా వెళ్ళి ఇంకొక 2,50,00,000 తీసుకోకూడదు. అలా తీసుకొని 3 కంపెనీల దగ్గర 2,50,00,000 2,50,00,000 తీసుకుంటే టోటల్ గా 7,50,00,000 నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీకి వస్తుంది అనుకుంటే అది ప్యూర్లీ బిగ్ మిస్టేక్. టర్మ్ ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం నాకెంతైతే కవరేజ్ రావాలో మాక్సిమం అందరూ కలిపి నాకు అంతే ఇవ్వాలి. నేను ఎన్ని తీసుకుంటే అన్ని రావు. అర్థమవుతుందా? నాకు 2,50,00,000 రావాలి మాక్సిమం నా లైఫ్ కవరేజ్ అది అనుకుంటే, అది ఒక కంపెనీ ఇచ్చినా అదే వస్తుంది. అందరూ అయినా డివైడ్ చేసుకుంటారు దాన్ని. మనం తీసుకున్నాం కదా, అన్ని పాలసీలు వర్తించవు టర్మ్ ఇన్సూరెన్స్ లో. కాబట్టి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా మనకు ఉండడం మంచిది. మనం బయట తీసుకున్నా ఓకే. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే లాస్ట్ లో పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ని తీసుకుంటావని అడుగుతుంది. దాన్ని తీసుకున్నా ఓకే. అప్పుడు మనకి 2,50,00,000 ప్లస్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ కూడా మనం 2,50,00,000 తీసుకుంటే ఈ 2 కలిపితే 5 కోట్లు ఇంట్లోకి వెళ్తుంది. ఇది పోగా కూడా మీరు అక్కడ తీసుకొని ఒక పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ తీసుకున్న తర్వాత కూడా ఆ పర్సన్ కి డెబిట్ కార్డ్ కానీ, ఇప్పుడు మాట్లాడుకునే డెబిట్ కార్డ్స్ కానీ, ఇందాక మాట్లాడుకున్న సాలరీ అకౌంట్స్ కానీ, అండ్ ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కానీ, ఏది ఉన్నా సరే అక్కడ కూడా వచ్చే యాక్సిడెంట్ కవర్స్ ని కలపచ్చు. సాలరీ అకౌంట్ లో లెట్స్ సే ఒక 10 లక్షల యాక్సిడెంటల్ కవర్ వచ్చింది, దాన్ని ప్లస్ డెబిట్ కార్డ్ లో ఇంకొక 10 లక్షలు వచ్చింది యాక్సిడెంటల్ కవర్, దాన్ని క్రెడిట్ కార్డ్ లో 20 లక్షలు వచ్చింది పర్సనల్ యాక్సిడెంటల్ కవర్, దాన్ని ఈ మూడింటిని కూడా కలిపి మనం క్లెయిమ్ కి వెళ్ళొచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ లో అలా అవ్వదు. మనకి మాక్సిమం ఎంత వస్తుందో అదే ఒక కంపెనీ ఆర్ అన్ని కంపెనీలు కలిపి పే చేస్తాయి. బట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కిందకి వెళ్తుంది. ఎన్ని విధాలుగా మనకు అవకాశం ఉంటే అన్ని విధాలుగాను మనం వాటిని క్లెయిమ్ చేయొచ్చు. కానీ మన ఇండియాలో దీని మీద అవగాహన శూన్యం. ఎవరు బ్యాంకుకు వెళ్లరు, ఎవరు తెలుసుకోరు, దాని రిలేటెడ్ గా ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియదు, క్లెయిమ్ కి వెళ్ళట్లేదు. బ్యాంక్స్ కది లాభం, మనకది నష్టం. దీని మీద అవగాహన ఎంతైతే అంత పెరగాలి ప్రజల్లో. జస్ట్ ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా చాలా ఫ్యామిలీస్ కి డబ్బులు వెళ్ళట్లేదు. ఈ లాజిక్ ని గుర్తుంచుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఆ పర్సన్ సంపాదిస్తున్న దానికి మ్యాక్స్ ఎంతైతే కవర్ ఉంటుందో, ఎన్ని కంపెనీల దగ్గర నుంచి పాలసీలు వేసినా మ్యాక్స్ అంతే తనకు వస్తుంది. కానీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీకు అడిషనల్ గా చాలా బ్యాంకులు ఫ్రీగా ఇస్తున్నాయి. సాలరీ అకౌంట్ కి, నార్మల్ అకౌంట్ కి, క్రెడిట్ కార్డ్ కి, కొన్ని డెబిట్ కార్డ్స్ కి ఇప్పుడు మాట్లాడుకుంటాం ఫ్రీగా ఇస్తున్నాయి. మీరు అడిషనల్ గా తీసుకున్న అన్నిటినీ కూడా మీరు క్లెయిమ్ కి వెళ్ళొచ్చు. ఐ మీన్ మన రిలేటెడ్ ఉన్న వాళ్ళు క్లెయిమ్ కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే డేటా చూపిస్తున్నానో ఇది అఫీషియల్ గా ఒక్కొక్క బ్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డేటాను తీసుకొని అండ్ వాటి రిలేటెడ్ గా ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని, వాటి ఎలిజిబిలిటీస్ ని కూడా ఇలా డేటా రూపంలో తీసుకుంటూ దీన్ని ఇప్పుడు మీకు ఇలా టేబులర్ ఫార్మ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనే ఎస్బీఐ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. మీరు ఏదైనా వాడుతుంటే అది నా కామెంట్ సెక్షన్ లో చెప్తే విత్ టైం నేను దాన్ని అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే మోస్ట్లీ మెజారిటీ మన వాళ్ళ దగ్గర ఉంటున్నది ఇవి అనుకొని ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్టేట్ బ్యాంక్ లో ఉంటున్న టైప్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ ఏంటి, సేవింగ్స్ అకౌంట్ ని బట్టి మీ డెబిట్ కార్డ్ ఏంటి, ఆ డెబిట్ కార్డ్ కి పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ఎంత వస్తుంది, ఎయిర్ యాక్సిడెంట్ కవర్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ మీకు ఉంటుంది. రూల్ ఏంటంటే స్పెషల్లీ డెబిట్ కార్డ్స్ కనే కాదు, క్రెడిట్ కార్డ్స్ కూడా ఇదే రూల్ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 90 రోజుల ముందులో ఒక్కసారైనా కార్డ్ ని వాడుండాలి. డెబిట్ కార్డ్ ని ఇన్సూరెన్స్ కావాలంటే. వాడడం అంటే డబ్బులు పెట్టి కొనాలా ఏదైనా అవసరం లేదు. ఏటీఎం కైనా వాడుండాలి. కనీసం ఏటీఎం లో అయినా కార్డ్ ని వాడుండాలి. అప్పుడే అది మనకు వస్తుంది. అండ్ ఎయిర్ ఇన్సూరెన్స్ కావాలంటే మాత్రం చెప్పాను కదా ఇందాకే, ఖచ్చితంగా ఆ టికెట్ అనేది ఈ డెబిట్ కార్డ్ నుంచే పర్చేస్ అవ్వబడాలి. క్రెడిట్ కార్డ్ అయితే ఆ క్రెడిట్ కార్డ్ నుంచే పర్చేస్ అవ్వబడాలి. కట్ అయి ఉండాలి. సో అన్నిటిని కలపడానికి అవ్వదు. ఫ్లైట్ టికెట్ కి పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ మాత్రం కలపచ్చు. ఇది ఎస్బీఐ. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఏ డెబిట్ కార్డ్ ఉంది, దాని
రిలేటెడ్ గా నార్మల్ గా మనకు ఒకటి ఇస్తారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని, తర్వాత యాక్సలరేటెడ్ అని మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం ఆ డబ్బుల మీద అంటే ఆ బ్యాంక్ డెబిట్ కార్డ్ మీద ఎంతెంత ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి అది ఇంకా పెంచుతారనమాట కవరేజ్. బట్ మనం బేస్ నే చూసుకుందాం. ఏ డెబిట్ కార్డ్ కి ఎంతెంత బేస్ యాక్సిడెంటల్ కవర్ ఇస్తున్నారు, ఎయిర్ యాక్సిడెంట్ ఎంత వరకు ఇస్తున్నారు. 3 కోట్ల వరకు కూడా ఇచ్చేటు ఉన్నాయి, ₹1,00,00,000 వరకు కూడా ఇచ్చేటు ఉన్నాయి. ఇక్కడ 90 డేస్ కాదు, ఇక్కడ 30 డేసే. ఒక్కసారైనా షాపింగ్ చేసి ఉండాలంట. ఇక్కడ ఏటీఎం కాదు వాడడం, ఇక్కడ షాపింగే చేసి ఉండాలి. సో నేనేం చెప్తానంటే ఈ రూల్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవడంలో నేను మొత్తానికి ఫైనలైజ్ చేసింది ఏంటంటే మంత్ కు ఒక్కసారైనా ఆ డెబిట్ కార్డ్ ని తీసి ఒక బయట షాప్ లో అయినా వాడండి. పిఓఎస్ ట్రాన్సాక్షన్ కూడా, పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు అంటున్నారు. అంటే మీకు ఇలాంటివి కనిపిస్తుంటాయి కదా, ఇలా మీరు స్వైప్ చేయడానికి, వీటిని పిఓఎస్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇలా మీరు ఒక్క దగ్గరికి వెళ్ళైనా మీ కార్డ్ ని వాడితే బయట ఏదో ఒక కిరాణా కొట్లోనో ఏదో ఒక స్టోర్ లోనో వాడండి అలా ఒకసారి, యూపీఐ కి బదులు సరిపోతుంది. ఇది మీకు యాక్టివ్ లో ఉంటుంది. డెబిట్ కార్డులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఒక్కసారైనా వాడుతుండండి, నెలకు ఒక్కసారి వాడుతుండండి. ఇప్పుడు క్రెడిట్ కార్డులు యూపీఐ హవా నడుస్తుంది. డెబిట్ కార్డులు ఉంటున్న వాళ్ళు మీకు మంచిగా ఇన్సూరెన్స్ ఉంది అనుకుంటే అది ఒక్కసారైనా నెలకి వాడడం చేయడం మంచిది. అండ్ మళ్ళీ అగైన్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ రావాలంటే ఆ టికెట్ అనేది ఖచ్చితంగా ఆ డెబిట్ కార్డ్ నుంచే బుక్ అయి ఉండాలి. ఐసిఐసిఐ రిలేటెడ్ గా ఏ అకౌంట్స్ కి ఎంతెంత పర్సనల్ యాక్సిడెంటల్ కానీ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ కానీ వస్తుంది అనేది కూడా మీరు గమనించవచ్చు. ఐసిఐసిఐ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే నాన్ ఏటీఎం ట్రాన్సాక్షన్ 30 రోజుల్లో ఒక్కసారైనా చేసి ఉండాలి, కానీ అది ₹499 ఉండాలి మినిమం ఐసిఐసిఐది. కోటాక్ మహేంద్ర బ్యాంక్ పరంగా కూడా ఏ కార్డ్స్ ఎంతెంత బేస్ కవర్, ఎంతెంత ఎన్హాన్స్డ్ కవర్, ఎంతెంత ఎయిర్ రిలేటెడ్ గా అంటే ఫ్లైట్ టికెట్ పరంగా వస్తుంది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా అంతే, మినిమం ట్రాన్సాక్షన్ మనం చేసి ఉండాలి. కానీ ఇక్కడ చూడండి 30 రోజుల్లో 2 సార్లైనా చేసి ఉండాలట. అండ్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ₹500 కి సంబంధించి ఉండాలి. సో రూల్స్ పరంగా ఈజీగా ఉంటున్నది ఏంటంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రూల్స్ పరంగా కొంచెం కష్టసాధ్యంగా ఉంటున్నది కోటాక్ మహేంద్ర బ్యాంక్. 2 ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఈచ్ వన్ ₹500 అయి ఉండాలి. అండ్ సిమిలర్ గా యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా డేటాని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ డేటా అంతా కూడా మీకు పీడిఎఫ్ లో ఉంటుంది, మీరు జస్ట్ కంపేర్ చేసుకోవడమే. వీలైనంత మందికి మన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్ మనకి ఎంత రావాలో ఫిక్స్, దాన్ని మనం మార్చలేం. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ని మనం మార్చుకోవచ్చు. సో కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడే పర్సనల్ యాక్సిడెంటల్ కవర్, దాంతో పాటు అడిషనల్ గా ఒక సేవింగ్స్ అకౌంట్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఈవెన్ మల్టిపుల్ సేవింగ్స్ అకౌంట్ లో మల్టిపుల్ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్స్ కానీ అవన్నీ యాడ్ అయ్యాయి అనుకోండి, పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలియాలి ఆ విషయం, బ్యాంకుకు వెళ్ళాలి క్లెయిమ్ చేసుకోవాలని. ఒక్కొక్క బ్యాంక్ కు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రిలేటెడ్ గా మెయిన్ టాప్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ కానీ, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, వాటి రిలేటెడ్ గా డేటా అయితే నేను మీకు ఇచ్చేస్తున్నాను. దాన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే మీకు ఉంటుంది. లేదా అట్లీస్ట్ మన వాళ్ళతో బ్యాంకుకు వెళ్ళి అడిగినా, వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగినా మనకి ఇన్ఫార్మ్ చేస్తారని ఒక ఐడియా మనం వాళ్ళకి ఇచ్చినా, అది లక్షల్లో డబ్బుల్ని వృధాగా వదులుకోకుండా ఉండేలా మనం జాగ్రత్త పడుతున్నట్టు. అండ్ దీంతో పాటు ఒకవేళ మీకంటూ మీ ఫ్యామిలీ కంటూ పర్సనల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే నేను మీ మంచి కోసమే చెప్తున్నానని మీరు భావిస్తూ ఉంటే, మీకు ఈవెన్ దీని మీద నమ్మకం లేకపోతున్నా, వేరొకరు ఏదేదో చెప్తున్నారని మీకు అనిపిస్తున్నా, గుర్తుంచుకోండి, నేను కల్లారా ఒక ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కి క్యాన్సర్ వస్తే 50 లక్షలకు పైగా బిల్స్ ఆ ఇన్సూరెన్స్ కట్టడం చూశాను. దాని మీద ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఎప్పుడు క్లెయిమ్ కి వెళ్తున్నా మెజారిటీ ఆఫ్ డబ్బులు రిలీజ్ అయ్యేది. అన్ని లక్షల డబ్బులు చెప్తున్నాను కదా, ఒక నార్మల్ ఫ్యామిలీ భరించలేదు. ఇలాంటి కష్టం ఇంకెవరికైనా వస్తే మానసికంగా మనకు ఎలాగో క్షోభ ఉంటుంది, బట్ ఆర్థికంగా ఆ ఫ్యామిలీ నలిగిపోకూడదంటే ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఎన్ని ఉంటున్నా, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ మీకు ఉంటున్నా, ప్రతి ఒక్కరికి ఏది ఉంటున్నా ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్ గా మీ ఫ్యామిలీకి మినిమం ఒక 20 లక్షలది తీసుకోండి. 50 లక్షలు తీసుకున్నా తప్పేం కాదు. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. నాకుంది, నా ఫ్యామిలీకి ఉంది కాబట్టి మీకుండాలి, మీ ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటున్నాను. నిర్లక్ష్యం చేయొద్దు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ముందు ఆ లింక్ ని క్లిక్ చేసి మీకు మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. మీరు నిర్లక్ష్యం చేయకుండా మీకు మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.